కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదవాడు సన్నబియ్యంతో కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నాడని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తున్నాయని ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దన్నారు. అక్కంపేట మండల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశంలో పాల్గొన్న ఆయన పలు అభివృద్ధి పనులపై మాట్లాడారు. గౌరవెల్లి కాలువ నిర్మాణం పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి. కాలువ పనులను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని కోరారు. హుస్నాబాద్ నుండి అక్కన్నపేట మీదుగా జనగామకి 4 లైన్ల రోడ్డు కావాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరామని తెలిపారు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల్లో మంచి మెజారిటీ సాధించాలన్నారు మంత్రి పొన్నం. తొందరలోనే కాలువలకు సంబంధించినటువంటి పేమెంట్ అయి కాలువలు తవ్వుతారనే మాట సందర్భంగా మనం చెప్తాను. నిద్రపోతలేను నిద్రపోనిస్తలేను ఆ పని మీద గౌరవాలకు సంబంధించి అది చేయించే బాధ్యత నాది. కాలువలో తెప్పించి ఊరూరా నీళ్లు తీసుకొచ్చేటువంటి విధంగా నేను శ్రమ పడతా, నా బాధ్యత అనే మాట మనవి చేస్తా ఉన్నా. కానీ ఇక్కడ మీ సహకారం అవసరం. కొంతమంది భూమి పోతుండొచ్చు. గత ప్రభుత్వం లేక కొట్లాడ వాళ్ళతోటి ఎవరైనా కొద్దిగా ముండేస్తే నన్ను నీళ్ళు నేను కూడా వచ్చి వాళ్ళకి దండం పెడతా. ఇది గ్రామానికి ఉపయోగపడుతుంది. కాలువ ద్వారా నీళ్లు వస్తాయి. ఈ కాలువను అడ్డుకునే ప్రయత్నం వద్దు, పోతుండొచ్చు, మీకు నష్టమవుతుంది అని వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే కాదు, ఇలా ఈ యొక్క గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి భూ నిర్వాసితులతో ఇక్కడ రాజరెడ్డి ఉన్నాడు, లేదా మిగతా ప్రజల అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాటిని ఎట్లనన్నా అధిగమించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. దాంతో పాటుగా నేను చెప్పిన NHA కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లేదా ఈరోజు మోడల్ మండల్ కానీ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిజంగా కూడా తను చెప్పినట్టుగా ఓ ఊర్లో 300, 400కే బూతుంది, ఓ ఊర్లో 1300కి బూతుంది. అందరికీ 8 అంటే కష్టమవుతుంది. బూతు వారిగా నేనేం చేసినా ఏ గ్రామంలో రాలే. నాకు పరపతి ఉంది కాబట్టి లింగమూర్తి గారో శివయ్యనో నన్ను బెదిరించి 50 గుంజుకోతారు సంజీవరెడ్డి అంటే నేను ఇయ్యలే. అందరికీ న్యాయంగా ఉండాలని, అన్ని ఊర్లలో సమానంగా ఉండాలి. రేపు ఎవరు కూడా నాకు ఎక్కువ ఇచ్చిన తక్కువ ఇచ్చిన ప్రశ్నించదని ఒక సమానంగా అన్ని ఊర్లలో ఇల్లు ఇచ్చినాం. అన్ని